చిన్నప్పుడు మీరు కింద పడితే గుండె ఆగిపోయినంత భయపడిన ఆ నాన్న ఈ రోజు అదే రోడ్డు పక్కన అనాథలా పడి ఉంటే ఆ కొడుకు గుండె ఎందుకు స్పందించడం లేదు? ఒకప్పుడు వేలు పట్టుకుని నడక నేర్పించిన ఆ చేతులు ఈ రోజు అన్నం కోసం ఎందుకు అడుకుంటున్నాయి? కొడుకు అమెరికాలో నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు, ఏసీ గదుల్లో లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఒక చిన్న చీకటి గదిలో తన కన్నీళ్లనే తాగుతూ బతుకుతున్నాడు. ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టే వరకు నాన్న నాన్న అని దేవుడిలా చూసిన ఆ కొడుకు ఆస్తి రాయించుకోగానే కనీసం అడ్రస్ కూడా లేకుండా పోయాడు. నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన ఆ తల్లికి చనిపోయే ముందు గుక్కెడు నీళ్లు పోయడానికి కూడా ఆ కొడుకుకి తీరికలేదు. కన్నవాళ్లనే రోడ్డుపాలు చేసే ఈ స్వార్థపూరిత సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ రోజు ఆ తండ్రి పడుతున్న బాధ, ఆ తల్లి కారుస్తున్న కన్నీరు ఊరికే పోవు. రేపు నీ పిల్లలు నీకు కూడా ఖచ్చితంగా ఇదే గిఫ్ట్ ఇస్తారు. కాలం వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మాయా ప్రపంచంలో కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.